స్టార్ట్ అయింది అంకుల్. మిత్రులారా, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల కాద్యుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఈ ప్రాంతంలో పరవలు తొక్కించినటువంటి గొప్పైన వ్యక్తి, ఈ సమాజంలో నాయకుడు ఎట్లా ఉండాలి, సమాజానికి గొప్పైనటువంటి మార్గదర్శిగా ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క కార్యక్రమం వేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాచారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలుగునాట కమ్యూనిస్టు యోధుడుగా అఖండ భారతదేశంలో గుర్తింపబడ్డ నాయకుడు, నిరాడంబరుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహశర్మ గారు, రజక సంఘ నాయకుడు రిటైర్డ్ మిలిటరీ సోల్జర్ బండలయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం, మేడే అని కూడా అంటారు. అంటే కార్మికులు సాధించుకున్న హక్కులు, పని గంటలు మొదలైన హక్కులకు వారికి ప్రతీకగా మేడేను ఒకటి నిర్వహించుకుంటాం. ఈరోజు లేబర్ హాలిడే కూడా కార్మికుల దినోత్సవం సందర్భంగా. అటువంటి ఈరోజు కార్మిక దినోత్సవం రోజు ఈయన పుట్టడం యాదృచ్ఛికం. మేడే రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు గాంధీగా పిలువబడే నాయకుడు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమాలంటే సుందరయ్య పేరు మనం ముందుగా తలుచుకునే వాళ్ళం. అటువంటి సుందరయ్య గారు 1913 మే 1న నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా అంటున్నాం ప్రస్తుతం, అక్కడ విలువడూరు మండలం అలగానిపాడు అనే గ్రామంలో వెంకటరామిరెడ్డి, శేషమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. ఈయనకు 6 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. మరణిస్తే అక్కగారింట్లో పెరుగుతూ రాజమండ్రి, ఏలూరు, అక్కడ మద్రాసా ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆ రోజు చదువుతున్న క్రమంలోనే ఆయన మహాత్మా గాంధీతో కలిసి 1930లో సైమన్ కమిషన్ ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొని బోర్స్టన్ జైలు, అంటే పసిపిల్లలకు పిల్లల జైలు, ఆ జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అమీర్ హైదర్ ఖాన్తో జైల్లో పరిచయం ఏర్పడి కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. అట్లా ఆకర్షితుడైన ఆయన చనిపోయే వరకు కమ్యూనిస్టు నాయకుడిగా సిపిఐ మార్కిస్టు పార్టీలో ఉన్నాడు. తర్వాత ఆయన భార్య కూడా లీలా ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు. ఆ విధంగా ఆయన ఉద్యమాలు చేస్తున్న క్రమంలో వాళ్ళది భూస్వామ్య కుటుంబం. ఆయన పేరు సుందర రామిరెడ్డి. కుల వ్యవస్థను నిరసిస్తూ రెడ్డి కుల సూచికను తొలగించుకున్న నాయకుడు, నిరాడంబరుడు. 3 minutes అయింది అంకుల్. నిరాడంబరంలో గాంధీతో పోలుస్తారు, పట్టుదలలో పటేల్తో పోలుస్తారు. ప్రకాశం పంతుల సహజీవనం ప్రజలతో అలా ఆయనను, అంటే ఉద్యమాల్లో అట్లా పోలిక జరిగింది. పార్లమెంటేరియన్గా 1952లో మద్రాసు నుండి, తర్వాత విధానసభకు మన రాష్ట్రంలో 67లో, ఇట్లా ఈయన అనేక అంటే రాజకీయ సంఘటనలో పాల్గొన్నాడు, పదవులు అనుభవించాడు. పార్లమెంటుకు కూడా సైకిల్పై వెళ్ళాడు. చెప్రాసిలు పెట్టే సైకిల్ స్టాండ్లో తన సైకిళ్లు పెట్టేవాడు, విధానసభకు కూడా. అట్లా నిరాడంబరత్వాన్ని నిదర్శనగా చూపిన నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడు. తనకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులన్నీ కూడా పేద ప్రజలకు పంచాడు. ఒక కావడిలో పేద ప్రజలకు నిరంతరము ఒక వస్తువులను, తిను వస్తువులను, ఆహార పదార్థాలను పేద ప్రజలకు పంచిన మానవుడు. పెళ్లి చేసుకుంటే బాంధవ్యాలు ఇవన్నీ అడ్డు వస్తాయని పెళ్లి కూడా చేసుకోలేని తర్వాత లీలతో కొంతకాలం ఆయన అక్కడ సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఆయనను భార్యగా కూడా ఆయన గౌరవించాడు. ఈ విధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు అపోలో ఆసుపత్రిలో 1985 మే 19న అనారోగ్య రీత్యా మరణించడం జరిగింది. కనుక కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఆయన నిరాడంబరత్వాన్ని, కమ్యూనిస్టులంటేనే ప్రజా పోరాటానికి ప్రతీకలు, ప్రజల హక్కులు ఎక్కడైతే అర్థపడతాయో అక్కడ కమ్యూనిస్టులు ఉంటారు అనేది మనం చూస్తున్న ఉద్యమాలకు ప్రతీక. కనుక అటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆదర్శాలను మనం కూడా పుణికిపుచ్చుకొని సమాజంలో అన్యాయాలపై, అక్రమాలపై పోరాటాలు చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.